రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో అటుకుల పాయసం. అవునండి. సో పాయసం అనేది డెఫినెట్లీ కంప్లీట్ అవ్వాలి, మనకు అది ఉంటేనే పూర్తవుతుంది. పూజల్లో మనం ఎక్కువగా అంటే పాయసాలు ఇలా స్వీట్లు కానీ లేదా కొంచెం పిండి వంటలు కానీ ఎక్కువగా పెడుతూ ఉంటాం. ఇక్కడ అటుకుల పాయసం అన్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఎలా ఉంటుంది అటుకులతో పాయసం? కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే వచ్చి మనకు చాలా బాగుంటుంది. సో కొంచెం సగ్గుబియ్యం కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. అటుకుల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అటుకుల పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన బాదం కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా అటుకుల పాయసం? ఓకేనండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఇలాంటి అంటే పూజలు వ్రతాలు చేసుకునేప్పుడు మనకి ప్రసాదాల్లో నెయ్యి ఎక్కువగానే పడుతుంది. అవును. సో మామూలు టైంలో మనం ఎంత అంటే కొంచెం చూసి వేసుకున్నా, సో ఇలాంటి సందర్భంలో అవన్నీ కొంచెం బాగా దట్టిస్తేనే బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ముందుగా జీడిపప్పు కిస్మిస్ అండి. ఓకే, సో బాదం ఏంటంటే సన్నగా తురిమి వేస్తున్నాం. సో అటుకులతో పాటు అవి కూడా మనకు మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో బాగుంటుంది సన్నగా తురిమి వేసేస్తే. సో ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించేసి పెట్టేసుకుంటాం. సో బాదం పప్పు మనం కొంచెం అలాగే వేసుకుంటాం. తురిమి వేస్తున్నాం కాబట్టి సన్నగా, సో ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గానే బాగానే ఉంటుంది. సో ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చేసుకునే మనం స్వీట్లలో ఈ జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా ఉంటే అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ పాయసం లాంటి వాటికైతే మనకు అది ఖచ్చితంగా ఉండాలి. ఎస్. సో దీంట్లోనే అటుకులు కూడా కొంచెం వేయిస్తున్నాను. ఓకే, సో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం మనకు ఆ ముక్క పలంగా కొంచెం మనకు అలాగా తెలుస్తూ ఉంటుంది. సో లేకపోతే ఫ్లేవర్ కూడా కొంచెం పట్టేసి బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఎలా రాజు గారు, ఇది బాగా కలర్ చేంజ్ అయిపోయేలాగా వేయించుకోవాలా? లేదు, అక్కర్లేదు, తీసేసుకో. ఓకే, సో ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఓకే, సో దీంట్లోనే సరిపడా పంచదార. కావాలి అనుకుంటే బెల్లంతో కూడా బాగుంటుందేమో కదా. సో బెల్లంతో చేసుకునేప్పుడు అంటే చాలా మందికి తెలిసిన విషయమే, బెల్లం ఏంటంటే మనం ఎండింగ్లో యాడ్ చేసుకోవాలి స్వీట్ని. సో పాలు విరిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి కొంచెం మనకు మరిగితే మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో పాలు మరిగిన తర్వాత మనకి ఇంకా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే, సో మరి పాలు మరిగేలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో చిట్కా: కాఫీని ఎక్కువ సార్లు తాగకూడదు. కాఫీని ఎక్కువగా తాగడం వలన అందులో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. సో కాఫీని వీలైనంత తక్కువ సార్లు తాగడం మంచిది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, పాలు మరుగుతున్నాయి కదా. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం. సో అక్కడక్కడ మనకు అలా ఉండలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఎంతసేపు నానబెట్టుకున్నారు సగ్గుబియ్యం? ఒక అరగంట సరిపోతుందండి, బాగానే నానిపోతే. సో ఇవి కొంచెం ఉడికితే మనకు అటుకులు అవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా హెల్దీ పాయసం కూడా. సగ్గుబియ్యం కానీ అటుకులు ఇవన్నీ మనకి చాలా మంచిది కాబట్టి హాయిగా, ఇలా అంటే ఉపవాసాలు ఉన్న టైంలో మనం ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. సో వీటితో ఉప్మా కానీ, సో వాళ్ళు పులిహోరలు కానీ చేసుకుని తింటూ ఉంటారు. సో అటుకులతో అలాగే సగ్గుబియ్యంతో. సో ఈ రెండు దీంట్లో వాడుతున్నాం.
బాగుంది రాజు గారు, కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సో కాస్త వెరైటీగా ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ పాయసం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు కొంచెం ఇలా కాంబినేషన్లో కూడా చేసుకుంటుంటే బాగుంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం నానబెట్టి వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు సో ఇందులో అటుకులు సాఫ్ట్ గా లేకుండా కాస్త పలుకులుగానే ఉంటాయేమో కదా? లేదు, సాఫ్ట్ అయిపోతాయి. అంటే మనం ముందు వేయించి వేసాం కదా, అందుకని మరి మెత్తగా అయిపోయి పేస్ట్ లా కాకుండా కొంచెం అలా ఇదిగా ఉంటాయి, పలుకులుగా అలా తెలుస్తూ ఉంటుంది. సో అలాగే ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్. సో దీంట్లోనే తురిమిన బాదాం, సో పైన కొద్దిగా బాదం. ఓకే, ఓకే, సో పాయసం రెడీ అండి. ఓకే, సో పాయసం రెడీ అయిపోయింది. బాగా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూస్తే బాగుంటుంది కాబట్టి మనం టేస్ట్ చూసే ముందు ఒక కార్వింగ్ కూడా చేసేస్తారా రాజు గారు? ఓకేనండి. సో పాయసం కావాలంటే దీన్ని ఫ్రీజర్లో ఉంచుకుని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మన చాయిస్ అండి. చల్ల కావాలంటే చల్లగా, వేడిగా అంటే వేడిగా, ఎలా అయినా తీసుకోవచ్చు. సో కీరాతో లీఫ్ షేప్లో చేస్తున్నాను. ఓకే, సో అంటే ఇలా చేసి మనం అలంకరణలో కూడా యూజ్ చేసుకోవచ్చు అమ్మవారికి. ఓకే, సో ఎడ్జెస్ కొంచెం ఇలా రౌండ్ షేప్లో చేస్తున్నాను. సో ఇక్కడ లీఫ్ షేప్లోకి మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా లేదా ఇలా బోర్డు పైన పెట్టుకుని సో ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ముందుగా ఎన్ని కావాలో అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఎడ్జెస్ జిగ్జాగ్ కట్. ఓకే, ఓకే, సో మధ్యలో ఆకుల మధ్యలో మనకు కొంచెం లైన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా స్లాంట్ కట్ చేస్తున్నాను. సో సైడ్ కూడా మనం కొంచెం ఇలా స్లాంట్ రెండు వైపుల నుంచి స్లాంట్ కట్ చేస్తే మనకు ఆ మధ్యలో లైన్స్ అనేవి వచ్చేస్తాయండి. ఓకే, ఓకే, సో ఇలా వచ్చేస్తాయి. సో దీన్ని మనం గ్రూవర్ ఉంటే ఇంకొంచెం ఈజీగా చేసుకోవచ్చు. గ్రూవర్తో చాలా ఈజీగా అయిపోతుంది కదా రాజు గారు? అవునండి. ప్లేట్ ఇస్తారా? సో ఇంకొన్ని కూడా నేను ఎక్స్ట్రా చేసి పెట్టానండి. ఓకే, బాగుంది రాజు గారు. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో పాయసం రెడీ అండి. తీయగా అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. ఈ పాయసం టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం.
అటుకుల పాయసం తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో అటుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన అటుకులు, వేయించిన డ్రై ఫ్రూట్, తురిమిన బాదం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అటుకుల పాయసం రెడీ.